ఈ నానిగాడు వస్తే కోళ్ళు తీసుకోపోకుండా వాళ్ళ ఊరికే బాడు, అందుకే కోళ్ళకి వెళ్తాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆర్గనైజర్. కోళ్ళకు పోతా ఉంటే మంచి లొకేషన్ కనిపించింది. కాసేపు అక్కడ ఉండి మా సైడ్ మంచి కోళ్ళు జాకేది సుధన్ అనే ఒక అతను ఉంటాడు, ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్లా. ఈయన దగ్గర కోళ్ళు మాత్రం చాలా టాప్ క్వాలిటీ ఉంటాయి, ఏంటంటే కల్తీ ఉండదు, ఒరిజినల్ గా ఉంటాయి. ఇంక ఇక్కడ బోన్లో కొన్ని కోళ్ళు ఉండే లోపల ఒక కోడిని తీసుకొని నాని చూస్తా ఉన్నాడు. సరే బ్రో, దీని రేటు చెప్పండి తీసుకుంటామని చెప్తే ఆయన నుండి నాట్ ఫర్ సేల్, నేను చాక్కుంటున్నా అని చెప్పాడు. సరే అని దారిలో ఇంకొక పుంజు ఉండింది, దీన్నన్నా రేటు చెప్పంటే ఇది కూడా నాట్ ఫర్ సేలే, నేను అమ్మను అని చెప్పాడు. ఆ మాట ఆయన నోట్లో ఉండగానే నానికైతే మొహం నల్లగా పోయింది. కానీ ఈ పుంజు చూడండి గద్దున్నట్టు ఉంది సేమ్. ఆయన ఇంకేమన్నా ఉన్నాయన్న అమ్మేటంటే లేదు నేనే చాక్కుంటున్నాను అని చెప్పాడు. ఇంకా నానిని అలా చూడలేక విజయగాడు అయితే మా కోడినే పట్టుకున్నాడు. ఆ కోడిని ఇచ్చేటప్పుడు నాని ఫేస్ చూడండి 100 క్యాండిల్ బల్బ్ లాగా ఎంత బాగా వెలిగిపోతుందో. మీలో కూడా ఇలా కోళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాని వచ్చేటప్పుడే కోళ్ళకి సరిపడా బ్యాగ్ అయితే తెచ్చుకున్నాడు, దాంట్లోనే పెట్టుకున్నాడు. ఈ అభిలాష్ గారు చూడండి నాని షర్ట్ కొన్న టెంకాయ చెట్లు చూపించి టెంకాయ చెట్ల కింద కట్టేసుకోపోరు కోళ్ళని చల్లగా ఉంటుందని చెప్తున్నారు. ఈ కోళ్ళు తీసుకుని వాళ్ళు నెల్లూరు వెళ్ళిపోయారు. బై ఫ్రెండ్స్.